పురాణము ప్రారంభం. కార్తీక పురాణం 8వ అధ్యాయము. శ్రీ హరినామస్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియూ చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినాగాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుందురుగదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పట్టింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చెయ్యివారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు పొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదవేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా, సాత్విక, రాజస, తామసములో అని ధర్మము 3 రకములు. సాత్విక మనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమను గుణము జరించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయి కర్మలచి నునర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతట ఆధిక్యత కలదో. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి ముత్యమగు విధానముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలుగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతబాదులు నరించిననూ విశేష ఫలమును పొందగలరు. రాజసధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించునదగను. తామసధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంభికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునొయ్యదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. ఆజామీరుని కథ. పూర్వకాలమున కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతియను భార్యగలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు వడసిరి. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుణ్ణి అతిగారాభముగా పెంచుచూ ఆజామీరుడు అని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూస్తూ దుష్టసావసములు చేయుచూ విద్యనభ్యసింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, జనక మహానలజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదవేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవినేమనగా, సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడున సమయమును సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మలచి నునర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతట ఆధిక్యత కలదు.
సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తిలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి ముత్యమగు విధానముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా యమునా గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలుగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదమును పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీతీరమందున్న దేవాలయంలో జపతకాదులో నరించినను విశేషఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించునదగను. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంభికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలమునియ్యదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్పధర్మం చేసిననో గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుడి నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములో పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. ఆజామేలుని కథ. పూర్వకాలమున కన్యాకుబ్జమును నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య గలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుణ్ణి అతిగారాభముగా పెంచుచూ ఆజామీలుడు అని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతిగారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూసుచూ దుష్టసావసములు చేయుచూ విద్యనభ్యసింపక వర్ణశంకరులై వేడవుదారులై కొంతకాలమునకు యవ్వనము రాగా కమంద్రుడై మంచి జడ్డల మరచి యజ్ఞోపవితం తిరించి మద్యం సేవించుచూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరమును ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతిగారాభము ఎట్లు పరిణమించిందో విన్నావు రాజా. తాము బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననూ పైకి తెలియపరచక చిన్ననాటినుంచి అదుపువాజ్ఞలతో ఉంకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున ఆజామీలుడు కులభ్రష్టుడగా అతని బంధువులు తనని విడిచిపెట్టిరి. అందుకు ఆజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒకరోజున ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమారతే ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసురాగా కామంధకారముచే కన్నుమిన్నుగానక ఆజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికిద్దరు కొడుకులు కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరులో ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడ్ల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని అతనికి మాత్రం తెలియలేకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆజామీలునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచం బట్టి చామునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యిరి. వారిని చూసి ఆజామీలునకు భయం చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విలువలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను. ఆజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వెలకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధరులుమైగా శ్రీమన్నారాయణుని దూతలు విమానములో వచ్చి అచ్చటికి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠానికి తీసుకునిపోవుటకు వచ్చితిమి అని చెప్తగా విష్ణుదూతలు యమదూతలు గడగడమనగసాగిరి. విష్ణుదూతలు పెద్దిగా యమదూతలతో, అయ్యా మీవెవ్వరు, వీడు అతిమార్గుడు, వీనిని నరకానికి తీసుకునిపోవుటకు మేమిచ్చడికి వచ్చితిమిగాన వీనిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తము. విన్నారు కదా నేటి అధ్యాయాన్ని.
తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలన్నీ కూడా వినండి. కేవలం ఈ కార్తీక పురాణం విననంత మాత్రమే సంపూర్ణ కార్తీక